సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్, ఎన్నికలు అయిపోయినాయి. భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసినాయి. అయితే దాని వెనకాల ఒక గేమ్ చేంజర్, ఒక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని అందరూ చెప్తున్నటువంటి వేళ పవన్ కళ్యాణ్ గారు అభిమానులు చాలా ఆనందంగా ఉన్నారు. దేశంలో కూడా ఆయన గురించి ఎక్కువ వార్తలు వస్తున్నాయి. ఇంకా తెలుగు యూట్యూబ్ ఛానల్స్ అయితే ఒక్కసారి మీరు ఆ వీడియో చూసినా చూడకపోయినా కొన్ని వందల వీడియోలు పవన్ కళ్యాణ్ గారి గురించి వస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ గారికి కొన్ని కోట్ల అభిమానులు ఉన్నారు. అలాగే ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత కూడా కొత్తగా చాలామంది, అంటే ఆయన ఇంతకుముందు అభిమానులు కాని వాళ్ళు కూడా అభిమానులు అయ్యి ఉంటారు. నాకు ఆయనతో ఉన్నటువంటి పరిచయం పిఆర్పి పార్టీ అప్పుడు 2008-9 ఆ ప్రాంతంలో మేము చాలాసార్లు మాట్లాడుకున్నాం. వేరే వాళ్ళు నా పుస్తకం గురించి, ఫైర్ బుక్ గురించి ఆయన చెప్పినట్టుగా కూడా ఒక ఆయన చెప్పారు. సో అయితే నాగబాబు గారు నా ఒక మిత్రుడు, కొంతకాలం మేము జర్నీ కూడా చేసాం. నా అమ్మా నాన్న జీనియస్ పుస్తకాన్ని నాగబాబు గారే రిలీజ్ చేశారు. సో ఆయన కుటుంబంతో నాకు 4-5 ఇయర్స్ మేము సన్నిహితంగా ఉన్నాం. అయితే ఇప్పుడు రాజకీయాలు మారిపోయినాయి. ఇప్పుడు ఒక నాయకత్వ శిక్షణ, ఒక ఇలాంటివన్నీ కూడా అవసరం లేకుండా ఒక మ్యాక్రో లెవెల్లో చేయాల్సినటువంటి ఒక నాయకుడు ఒక ఉద్యమంలా తీసుకురావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడినాయి కనుక, సో దానికి ఒక రకంగా చెప్పాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉంటే అంత లాంగ్ టర్మ్ విజన్ తోటి చేయగలరు అనడానికి ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారిని యొక్క అభిమానులు ఉద్దేశించి కేవలం అభిమానించకుండా ఆయన నుంచి ఎలాంటివి మనం నేర్చుకోవచ్చు అని అనడానికి నాకు అనిపించినటువంటి ఒక 10 పాయింట్స్ మీతో షేర్ చేయదలుచుకున్నాను. పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ఆయనకు ఉన్నటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ గురించి చర్చించుకునే ముందు ఆయన బ్రదర్ నాగబాబు గారు ఆయన గురించి ఏమన్నారో మనం ఒకసారి చూద్దాం. ఆయన ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్, అంటే ఒక బ్రదర్ గురించి, అంటే నాకు పర్సనల్గా కూడా మాట్లాడినప్పుడు కూడా మాట చాలాసార్లు చెప్పారు. ఒక్కొక్కసారి పవన్ చూస్తుంటే ఒక యోగి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏ లీడర్ తయారవ్వాలన్నా ఫస్ట్ లీడర్స్ డీప్ థింకింగ్ ఉండాలంటే రీడర్స్ అవుతారండి. రీడర్స్ బికమ్స్ లీడర్స్. అంటే ఎంత ఎక్కువగా చదివితే, ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎంతోమంది గొప్ప వాళ్ళ ఆలోచనలు అన్ని పుస్తక రూపంలో ఉన్నాయి. ఎప్పుడైతే మనం అది చదువుతామో ఆ ఫిలాసఫర్లు ఎవరు భూమి మీద ఉండరు, కానీ మనం అందరూ వాళ్ళ ఆలోచనలో ఉండొచ్చు, వాళ్ళు మనతో ఉన్నట్టే ఉంటుంది. సో లీడర్స్ ఆర్ రీడర్స్. అలాగా నాగబాబు గారు ఎన్ని పుస్తకాలు చదివారు నాకు తెలిసి. ఇన్ఫ్యాక్ట్ నా ఫస్ట్ బుక్ సీక్రెట్ చదివి నాకు ఫోన్ చేసి నాకు మిత్రుడయ్యారు ఆయన. అందుకని ఏ లీడర్ అవ్వాలన్నా కానీ రీడర్ అవ్వాలన్నది గుర్తుంచుకోవాలి. రెండవది, సొసైటీ కమ్స్ ఫస్ట్, ఈవెన్ ఫ్యామిలీ సెకండరీ అని చెప్పారు నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గురించి. ఖచ్చితంగా వాస్తవం అనేది. ఆయన పర్సనల్ లైఫ్ గురించి ఎవరెవరు కామెంట్ చేస్తూ ఉంటారు, కానీ ఆయన యొక్క ఫోకస్ వల్ల ఆయన పర్సనల్గా ఇబ్బంది పడి ఉంటాడు. కానీ బికాజ్ నాకు తెలిసింది, ఆయన మిత్రులు ఆయన దగ్గర ఉన్న వాళ్ళు కూడా చెప్పారు, వాళ్ళ యొక్క ఇంతకుముందు ఆ వైఫ్ పేపర్లు రాసేస్తూ ఉండేదట. ఎందుకంటే ఏదన్నా ఒక న్యూస్ చూశారనుకోండి, మనం కూడా చూస్తాం, ఎవరికన్నా కనుక అన్యాయం జరిగినా, ఒక చిన్నపిల్లలకి ఏమైనా అయినా, ఒక ఉమెన్కి ఏమైనా అయినా చూస్తాం, బాధపడతాం. సో ఆయన కొంచెం డీప్గా ఆయన కళ్ళనీళ్ళు వచ్చేసాడు, దాని మీద ఆలోచిస్తే అలాగా ఉండిపోయేవాడు. అలా అంటే సొసైటీలో మనకు తెలియని ఫ్యామిలీస్ కష్టం వస్తే కూడా బాధపడేటటువంటి మనస్తత్వం ఆయనకు ఉంది. అది క్లోజ్ పీపుల్ చాలా మందికి తెలుసు. అంటే ఈవేళ మనకి పక్కింటి వాళ్ళకి వస్తే మనకు సంబంధం లేదు అనుకునే విధంగా ఈవేళ గేటెడ్ కమ్యూనిటీస్లో, అపార్ట్మెంట్స్లో మారిపోయిన సందర్భంలో ఇప్పుడు మనం వై షుడ్ వి కేర్ ఫర్ ఈచ్ అదర్ అనుకున్న సమయంలో మన సమాజమే మన కుటుంబం అని పర్సనల్గా అనుకోవడం అనేది ఎంత గొప్ప సామాజిక బాధ్యత ఒకసారి ఆలోచించండి. నెక్స్ట్ ఈజ్ హైలీ నాలెడ్జబుల్. బికాజ్ నాలెడ్జ్ అనేది ఇన్ఫర్మేషన్ వల్ల రాదండి. మీరు విపరీతమైన ఫెయిల్యూర్స్ ఎక్స్పెరిమెంట్ చేయడం వల్ల ఫెయిల్ అయ్యి నాలెడ్జ్ వస్తుంటుంది. సో అప్లైడ్ ఇన్ఫర్మేషన్ బికమ్స్ నాలెడ్జ్. సో అండ్ బ్రాడ్ మైండెడ్నెస్, అంటే మనకి ఈవేళ చాలా చోట్ల అది ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో క్యాస్ట్ పాలిటిక్స్ ఎక్కువ ఉన్న రోజుల్లో క్యాస్ట్ మనం అందరము మనుషులము అని ఒక లవ్ యూనిట్ చేయగలదు, ఒక ప్రేమ మనుషులందరినీ కలపగలదు అని ఒక ఆలోచన తీసుకురావడం అనేది బ్రాడ్ మైండెడ్నెస్కి వస్తుంది. అంటే న్యాయం అన్నది అందరికీ ఉండాలండి, సెలెక్టెడ్గా ఉండదు అలాగా. సో ఇవాళ డివైడెడ్ పాలిటిక్స్ ఉన్న రోజుల్లో యునైటెడ్ పాలిటిక్స్ తీసుకురావడం అనేది చాలా మంచి విషయం. సో ఇప్పుడు లెట్ మీ బిగిన్ ద 10 టాప్ లీడర్షిప్ క్వాలిటీస్ నేను అబ్జర్వ్ చేసినవి పవన్ కళ్యాణ్ గారు అంటూ మనం విందాం. మొట్టమొదటి ఏంటంటే, ఎవరైనా కానీ ఏదన్నా ఒకటి మొదలు పెట్టాలంటే స్టార్ట్ విత్ వై అంటారు. మీరేం స్టార్ట్ చేస్తున్నారో అందరికీ తెలుసు, ఎందుకు స్టార్ట్ చేస్తున్నారనే ఇంటెన్షన్ బలంగా ఉండాలి. అంటే మొట్టమొదటి క్వాలిటీ ఏంటంటే ద పవర్ ఆఫ్ ఇంటెన్షన్.
సో ఎవరికైనా ఇవాళ ఇంటెలిజెన్స్ ఉంటుందండి. ఇంటెలిజెన్స్ ఉండడం అంటే మా గురువుగారు మాట చెప్తుంటారు. మీరందరూ జేబులో తేళ్ళేసుకుని తిరుగుతారురా అని. తేళ్ళేసుకుని తిరగడం ఏంటి గురువుగారు అంటే, అదే తెలివేసుకుని తిరుగుతారురా. మీ జేబులో తెలివేసుకుని వాడిని ఎలా వాడేద్దాం అనుకుంటా ఉంటారు. మీరు జేబులో చేయి పెట్టగానే అది మీకే కొడుతుంది ఫస్ట్. సో అందుకని మనం ఇతరుల్ని వాడేద్దాం అనుకుంటే మనం వాడబడతాం. అందుకని తెలివితేటలు అవసరమే. కానీ ఫస్ట్ అవసరం మంచి ఇంటెన్షన్. ఎందుకు చేస్తున్నారు? ఏ వ్యాపారం చేస్తున్నా, ఏం చేస్తున్నా ద పవర్ ఆఫ్ ఇంటెన్షన్. సెకండ్‌ది ఇంటిగ్రిటీ. మీ ఆలోచన, మీ మాట, మీ చేత అంటే మీ యొక్క యాక్షన్స్ కూడా మ్యాచ్ అయితే దాన్ని ఇంటిగ్రిటీ అంటారు. అంటే మీతో మీరు నిజాయితీగా ఉండడం. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎక్కువ సమయం మీరు మీతోనే గడపాలి. ఏదో సినిమాలో చెప్తారండి. ఎవరినైనా మోసం చేసినా ఎంతో కొంత బాగుపడతావు. నిన్ను నువ్వు మోసం చేసుకుంటే ఏం బాగుపడతావు అని. సో అందుకని మొట్టమొదటిది కావాల్సింది మనతో మనం అంతర్గతంగా నిజాయితీగా ఉండడం. మూడవది ఇంటెలిజెన్స్. అందుకని పవన్ కళ్యాణ్ గారిలో ఆ యొక్క పవర్ ఆఫ్ ఇంటెన్షన్ చాలా చాలా బలంగా ఉందని నేను నమ్ముతాను. బికాజ్ పర్సనల్‌గా చూశాను నేను. ఆయన మనం కొడితే ఎలా ఉండాలని అప్పుడు ఆవేశం ఎంత ఉందో, సినిమాల్లో ఎంత ఉందో బయట కూడా అంతే ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన చాలామంది ఈవేళ రాజకీయాల్లోనే నటులు ఎక్కువ ఉంటారు. సో ఆయనలో సహజంగా ఉన్నటువంటిదే ఆ థాట్ ప్రాసెస్ మన సినిమాల్లో కూడా కనపడుతూ ఉంటుంది ఆయనకి. దట్స్ ద ఫస్ట్ థింగ్. ద సెకండ్ థింగ్ ఈజ్ మిషన్ డ్రివెన్. ఎవరైనా గానీ ఏదైనా ఒక పని అనుకుంటారు, రిజల్ట్ రాకపోతే వదిలేస్తూ ఉంటారు. సో అది కొంతమంది 1000 డేస్ చేస్తే ఒక మిషన్ సక్సెస్ అవుతుంది అంటారు. కానీ కొంతమంది లాంగ్ టర్మ్ ఉంటదండి. దీన్ని ఏమంటే మిషన్ డ్రివెన్ అంటారు. అంటే ఆర్డినరీ పీపుల్ హ్యావ్ జాబ్స్, ఎక్స్ట్రార్డినరీ పీపుల్ హ్యావ్ కెరియర్స్, ఎక్సెప్షనల్ పీపుల్ హ్యావ్ మిషన్స్ అంటారు. అంటే మార్టిన్ లూథర్ కింగ్ ఓ మాట అంటాడు. ఇఫ్ యూ హావ్ నాట్ డిస్కవర్డ్ సంథింగ్ వర్త్ డయింగ్ ఫర్, యు ఆర్ నాట్ ఫిట్ టు లివ్ అని. నువ్వు జీవితంలో మరణాన్ని స్వీకరించేటటువంటి పని దొరికే వరకు, అంటే ఇఫ్ యూ హావ్ నాట్ డిస్కవర్డ్ సంథింగ్ వర్త్ డయింగ్ ఫర్, మరణం వచ్చినా సరే నేను ఈ పనే చేస్తాననే పని దొరికే వరకు ఇంకా జీవించడానికి సిద్ధంగా లేవు అని. అంటే మీ జీవితం అయిపోవాలి తప్ప మిషన్ అవ్వకూడదు. అలాంటి మిషన్ ఇప్పుడు స్వామి వివేకానంద అంటారు, మన జీవితం అయిపోయి రిజల్ట్ రాకపోయినా బాధపడకండి, ఇట్ విల్ కంటిన్యూ. సో మీ యొక్క దాని యొక్క ఫలితం ఉండి తీరుతుంది అంటారు. సో మిషన్ డ్రివెన్ ఏంటంటే, ఎవరు మిషన్ డ్రివెన్ ఉంటారు? ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గాని, ఒక వ్యక్తి గాని లైఫ్ టైమ్ ఒక పర్పస్ ఉండాలంటే గనక చాలా మందికి తెలుసండి ఎప్పుడు పుట్టారో, కొంతమందికే తెలుసు ఎందుకు పుట్టారో. సో అలా వాళ్ళ పర్పస్‌ని గుర్తించిన వాళ్ళు ధన్యులండి. ఎవరు గుర్తించగలుగుతారు? ఒక విజను, ఒక మిషను, ఒక పర్పస్ ఉన్నవాళ్ళు ఈ లాంగ్ టర్మ్ సో దానిని కన్సిస్టెన్సీగా ఉండగలుగుతారా? చాలామంది చెప్తారు దట్ ఆయన ఓడిపోయినప్పుడు ఒక సీట్ ఉన్నప్పుడు ఉన్నారు. అలాగే సీట్ లేకపోయినా ఉన్నారు. సో ఈవేళ తక్కువ సీట్లు 20 సీట్లు వచ్చినా మాత్రమే ఆయన ఉన్నారు. అంటే బికాస్ ఆఫ్ ద లాంగ్ టర్మ్ విజన్ అండి. ఎక్కడ చేస్తే, ఎలా చేస్తే మనకి ప్రజలకి మన ఇంటెన్షన్ సర్వ్ అవుతుందన్న విషయం ఆలోచించుకోవడం అనేది మిషన్ డ్రివెన్ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్ మైండ్ సెట్. ఎంటర్‌ప్రెన్యూర్ షుడ్ హ్యావ్ ద ఇన్‌ఫైనైట్ గేమ్. ఫైనైట్ గేమ్ అంటే మనకి శరీరం కనపడుతుందండి. మన ఆత్మ కనపడదు. కనపడని దానికి కనపడని లక్ష్యం ఉండాలి. కనపడేదానికి కనపడే లక్ష్యం ఉండాలి. సో ఇన్‌ఫైనైట్ గేమ్ ఏంటంటే మనం ఫైనైట్ గోల్స్ పెట్టుకోవచ్చు. ఎలక్షన్ వరకు ఫైనైట్ అండి. కానీ మన పర్పస్ అన్నది ఇన్‌ఫైనైట్. ఇదే డిఫరెన్స్ అన్నమాట స్టేట్స్‌మెన్‌కి, ఒక పొలిటీషియన్‌కి. పొలిటీషియన్ నెక్స్ట్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని పనిచేస్తాడు. ఒక స్టేట్స్‌మెన్ ఒక జనరేషన్ దృష్టిలో, నెక్స్ట్ జనరేషన్ దృష్టిలో పెట్టుకొని పనిచేస్తాడు. మన కలాం గారు గాని, పివి నరసింహారావు గారు వీళ్ళందరూ స్టేట్స్‌మెన్‌లోకి వస్తారు. స్టేట్స్‌మెన్స్ తక్కువైపోయి పొలిటీషియన్స్ మాత్రమే ఉన్నటువంటి నేటి కాలంలో ఒక లాంగ్ టర్మ్ విజన్ గురించి ఆలోచించేటటువంటి పవన్ కళ్యాణ్ గారి క్వాలిటీ మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. అందుకని ఏ సంస్థకైనా గానీ లాంగ్ టర్మ్ విజన్, అది మీ పర్పస్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అండ్ ఈ యొక్క సంవత్సరం గోల్స్ 2 కూడా ఉండొచ్చనమాట. అలాగే ఏ స్టూడెంట్‌కి అయినా గానీ లైఫ్ పర్పస్ ఒకటి ఉంటుంది. అలాగే గోల్స్ ఒకటి ఉంటుంది. గోల్స్ అచీవ్ చేసిన తర్వాత ఆ పర్పస్‌కి అలైన్ అయిందా లేదని చూస్తే దెన్ ఫెయిల్యూర్స్‌కి, సక్సెస్ వచ్చినప్పుడు అతిగా పొంగిపోరు. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు అతిగా కుంగిపోరు. దీన్నే స్థితప్రజ్ఞత అంటారు. అండ్ మూడవ క్వాలిటీ నేను ఆయనలో చూసింది ఏంటంటే కరేజ్ అనమాట. సో మీరు ఎక్కడికి వెళ్తున్నారో ముఖ్యం కాదు, ఎక్కడి నుంచి వస్తున్నారని ముఖ్యం. మీరు తీసుకునే నిర్ణయాలు భయం నుంచి తీసుకుంటున్నారా, ప్రేమ నుంచి తీసుకుంటున్నారా? ప్రేమ నుంచి వచ్చిందంతా కూడా కరేజియస్‌గా ఉంటదండి. 2 రకాల కరేజ్ ఉంటది. ద్వేషం నుంచి కరేజియస్ ఉంటారు. ఒక టెర్రరిస్ట్ కూడా చాలా కరేజియస్‌గా ఆత్మహత్య కూడా చేసుకుంటాడండి బాంబులు పెట్టుకొని. అంటే అది కరేజ్ కావాలి కదా! కానీ ద్వేషంతో వచ్చే కరేజ్ వేరు, ప్రేమతో వచ్చే కరేజ్ వేరు. సో లవ్‌తో వచ్చేటటువంటి కరేజ్ అయితే అమ్మకుండే కరేజ్ అనమాట. సో అలాంటి కరేజ్ సృష్టికి దారితీస్తుంది. కన్‌స్ట్రక్టివ్ యాక్షన్‌కి దారితీస్తుంది. ద్వేషంతోటి, విద్వేషంతోటి, పగా ప్రతీకారంతోటి వచ్చేటటువంటి కరేజ్ డిస్ట్రక్షన్‌కి దారితీస్తుంది. సో ఇది మనం బాగా గుర్తుంచుకోవాలి. డజంట్ కేర్ అంటే ఈవేళ నేను కూడానండి ఒకప్పుడు చాలా వీడియోలు చేద్దాం అనుకుని కొన్ని తీసేసిన సందర్భాలున్నాయి. ఎందుకంటే క్రిటిసిజంకి నేను అంత ఈజీగా తీసుకోలేను. బట్ ఒక లీడర్‌కి ఉండాల్సిన ఒక గొప్ప క్వాలిటీ ఏంటంటే
ఎంతమంది హేళన చేస్తుంటారు, అసలు హేళనే జేయంగా రోజు ఎంతమంది పని చేస్తుంటారు, ఎంతమంది ట్రోల్ చేస్తుంటారు, ఆయన స్పీచెస్ చూసి ఆయన మాటలు చూసి ఎమోషనల్ అనుకుని ఎంతమంది అనుకుని ఉంటారు. బట్ హీ హాజ్ నాట్ కేర్డ్ బికాస్ దట్ ఈస్ వేర్ యూ నీడ్ కరేజ్. ఎందుకంటే మనకి ఒక మిషన్ ఫోకస్ ఉన్నప్పుడు మిగతా ఇది కనపడకూడదు. ఒక ఫైర్ ఉన్నప్పుడు, సపోజ్ మీకు మెసేజ్ వచ్చింది, మీ ఇంటి దగ్గర ఇల్లు అంటుకుంది, ప్రమాదంలో ఉంది మీ ఫ్యామిలీ అని, ఇంకేదైనా ఆలోచిస్తారా? అలా సమాజంలో ఒక కష్టం వచ్చినప్పుడు ఒక కాలింగ్ అంటారు, లోపల నుంచి ఒక బలమైన కాలింగ్ వచ్చినప్పుడు నోబడి ఇంకా మిగతా విషయాలని పట్టించుకోకుండా ఉండేటటువంటి ఒక గొప్ప లీడర్షిప్ క్వాలిటీ ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌కి, ఒక లీడర్‌కి ఉంటే గనుక మీ జీవితంలో కూడా ఒక పర్పస్ ఉండి అన్‌డివైడెడ్ ఫోకస్ వస్తే యూ విల్ బికమ్ అన్‌స్టాపబుల్ అండ్ అన్‌షేకబుల్. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే ధర్మంతో ఉండడం. అంటే ధర్మంతో ఉండడం అది చాలా కష్టం అంటారు. ధర్మ, అర్థ, కామ, మోక్ష అంటారు. ధర్మంతో కూడిన అర్థ, ధర్మంతో కూడిన కామ. మనిషికి ఇక్కడే ఎన్‌లైటన్‌మెంట్ ఇస్తదని దాని అర్థం. అయితే ధర్మానికి 5 పిల్లర్స్ ఉంటాయని భగవద్గీత చెప్తుంది. ఈ 5 ఉన్నాయా లేదో మీరు ఒకసారి గమనించండి. ఫస్ట్ జ్ఞానం అంటే నాలెడ్జ్ ఉండాలి. మీరు ఏ ఫీల్డ్ ఎంచుకుంటారో ఆ ఫీల్డ్‌లో నాలెడ్జ్ ఉండాలి. వెళ్ళిన వెంటనే నాలెడ్జ్ రాదండి. పవన్ కళ్యాణ్ గారికి సినిమాల పట్ల నాలెడ్జ్ ఉండుంటది, చాలా సంవత్సరాలు చేశారు గనక. కానీ రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి ఆయన ఇన్ఫాంట్. టీఆర్‌పీలోకి వచ్చేటప్పటికి ఆయనకి ఆవేశం ఉండుంటది. కానీ ఆయన మొట్టమొదట మ్యారేజ్ వేరు, వెడ్డింగ్ వేరు. మీరు ఏదన్నా ఒక పొలిటికల్ పార్టీ భారీగా స్టార్ట్ చేసినా అది ఉండొచ్చు, ఉండకపోయి ఉండొచ్చు. అదే చూడండి, వెడ్డింగ్ భారీగా చేస్తారు. వాళ్ళిద్దరికీ సరిపోయిందా లేదా అన్నది చూడకుండా సమాజంలో వాళ్ళ యొక్క హోదా చూపించుకోవడం కోసం 10,000 మంది వచ్చి పెళ్ళిళ్ళు కూడా చూస్తుంటారు. నిజానికి ఆ పెళ్లి కూతురికి, పెళ్లి కొడుకుకి వీళ్ళెవరో తెలీదు కూడా. సో అది చాలా హడావిడిగా చేస్తారు. భోజనాలు ఎవరు పెడతారో తెలీదు. కానీ ఎన్ని వంటలు పెట్టారో ఇవన్నీ చెప్పుకుంటా ఉంటారు. కానీ మ్యారేజ్ అంటే మా ఊర్లో చిన్నప్పుడు ఇంటి ముందు పందిరేసి చేసేవారండి. సో అది నిజంగా సెలబ్రేట్ చేసుకోవాల్సింది 5 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత, 25 ఏళ్ల తర్వాత. బికాజ్ మ్యారేజ్ ఈజ్ సింపుల్. ఆత్మీయులు మాత్రమే ఉంటారు. సో దిఖావా కాదు. సో సిమిలర్‌గా ఆయన పార్టీని కూడా ఒక మ్యారేజ్ చేసినట్టుగా చాలా సింపుల్‌గా చేశారనమాట. ఎందుకంటే ఆయన విజన్ చాలా పెద్దది. ఆయనకున్నటువంటి కాన్ఫిడెన్స్ అలాంటిది. ఒక మీటింగ్ పెట్టి సింపుల్‌గా మాట్లాడాన ఆత్మీయులు ఆయనకు నిజంగా అభిమానులే వచ్చుంటారు దానికి. సో అందుకని ఫస్ట్ నాలెడ్జ్ సంపాదించాలంటే గనుక వినాలి. ఆయన నాకు తెలిసింది ఎవరితో వినాలి, అందరి ఒపీనియన్స్ వినుండరు. కానీ ఖచ్చితంగా ఎవరి దగ్గర నేర్చుకోవాలో నాకు తెలిసిన వాళ్ళు కూడా ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పూర్తిగా వినడం అన్నది నాకు తెలుసది. అండ్ నాలెడ్జ్, ధైర్యం అంటే పేషెన్స్ అండి. మనకి రిజల్ట్ కోసం ఆ యొక్క పేషెన్స్ కావాలి. సో ఒక రోజులో రాదండి. చైనీస్ బ్యాంబూ ప్రిన్సిపల్ అంటారు. అది ఒక సంవత్సరానికి ఒక 2 అడుగులే పెరుగుద్దట. అలా 3 సంవత్సరాలు కూడా అంతే పెరుగుద్దట. కానీ ఆ రైతు దాన్ని సేవ చేస్తాడు. ఎందుకంటే 4వ సంవత్సరం ఒక 2 మంత్స్ టైంలో 80 ఫీట్ పెరుగుతుందట. అంటే ఇంతకాలం పెరగలేదా? పెరిగింది. దాని లోతు పెరిగింది. సో చెట్టుకైనా, వ్యక్తికైనా ఎంత లోతు ఎక్కువుంటే అంత ఎత్తు పెరుగుతాడు. అందుకని సడెన్‌గా సక్సెస్ చూస్తారు గానీ దాని వెనకాల ఎన్ని డికేడ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది, ఎంత డికేడ్స్ ఆఫ్ శ్రమ ఉంది, ఆలోచన ఉంది అన్నది సక్సెస్ అయిన తర్వాత ప్రపంచానికి తెలుస్తుంది గానీ అవ్వకముందు క్లోజ్ పీపుల్‌కి తెలుస్తుంది. మూడవది ప్రేమ. అంటే ఎంత ప్రేమ ఉండాలంటే ఆయమ్మ ప్రేమలా కాదండి. మదర్‌కి ఉండేటటువంటి లవ్ ఉండాలనమాట. ఏదన్నా చైల్డ్‌కి ఏదన్నా అయిందంటే ఆ నైట్ డాక్టర్‌కి ఎవరైనా చూపించాలనుకుంటే డాక్టర్ ఫోన్ ఎత్తకపోతే పొద్దున్న చూపిద్దామని అనుకుంటారా? ఆటో లేకపోతే, క్యాబ్ లేకపోతే ఎలా అన్నా సరే మదర్స్ కమిట్మెంట్. అదే ఒక ఆయమ్మకి ఇస్తే ట్రై చేస్తది. అవ్వకపోతే అమ్మ వచ్చే వరకు ఆగుతది. కానీ మదర్ అలా ఉండదు కదా! సో మదర్ షీ విల్ డూ ఎవ్రీథింగ్. అది అలాంటి ప్రేమ ఉండాలి. అంటే అబ్సల్యూట్ ప్యాషన్ అంటారు. అంటే సో అలాంటి ప్రేమ ఏ ఫీల్డ్ మీద ఉన్నా గానీ మనిషి దాని మీద డెడికేట్ అవుతాడనమాట. అంటే ధర్మం అంటే జ్ఞానం, ధైర్యం, ప్రేమ, అంకిత భావం, డెడికేషన్ అండ్ న్యాయం, జస్టిస్. సో ఏదైతే మన ధర్మం అని లోపల అనిపిస్తుందో ఈ 5 ఉన్నప్పుడు మనిషికి కరుణ అనే ఒక భావన వస్తదనమాట. మనకి మంచి జరిగినా, అన్యాయం జరిగినా ఇక్కడ తెలుస్తుంటదనమాట. అందుకే జడ్జి గారికి వెనకాల సింబల్ ఏస్తారు, కళ్ళు మూసేస్తారు. ఎందుకంటే నీ కాన్షియన్స్ అని ఒకటుంటది, మనస్సాక్షి అని ఒకటుంటది. నీ యొక్క కంపాస్ అన్నా గానీ నార్త్ కొంచెం మ్యాగ్నెటిక్ నార్త్‌కి, ట్రూ నార్త్‌కి తేడా ఉంటదండి. కానీ నీ మనస్సాక్షి మాత్రం ఎప్పుడు తప్పు చెప్పదు. అందుకని మనస్సాక్షికి అల్టిమేట్‌గా ఈ ధర్మంతో ఉన్నవాడికి మనస్సాక్షి గైడెన్స్ అవుతుందనమాట. దట్ ఈస్ ద వన్ క్వాలిటీ వి ఆల్ కెన్ లెర్న్ ఫ్రమ్ హిమ్. అండ్ వారియర్ మైండ్ సెట్. ఓన్లీ ఫైటర్స్. సో ఎక్స్‌ట్రీమిస్ట్ వాయిస్ కెన్ కాజ్ ఏ రివల్యూషన్. అంటే తీవ్రవాదులు మాత్రమే ప్రపంచంలో ఏమైనా మార్పు తీసుకురాగలుగుతారండి. అంటే చూడండి, ఇప్పుడు మనకి కొంతమంది ఆరోగ్యం గురించి ఎవరైనా మనం ఇప్పుడు డాక్టర్ మంత్రి గారిని చూడండి, లేకపోతే ఇంకొకరు చూడండి, ఏదన్నా ఒకటి తీసుకుంటే వాళ్ళు ఎంతమంది నవ్వుకున్నా, సెటైర్లు వేసినా చెప్పుకుంటూనే వెళ్ళారు డికేట్స్. అంటే వాళ్ళు ఆరోగ్య తీవ్రవాదులు వాళ్ళు. అలాగే ఏదన్నా ఒక కాజ్‌ని పట్టుకుని దాని మీద తీవ్రంగా మీరు పరిశ్రమిస్తే మీరు తీవ్రవాదే అవుతారు. అంటే టెర్రరిస్టులు వేరు,
సో తీవ్రవాది వేరు. అందుకని ఏదన్నా ఒకటి పట్టుకుని ఆర్డినరీగా, నార్మల్‌గా ఉంటే అది జరగదండి. ఎందుకంటే ఒక కుక్క మనిషిని కరిస్తే అది న్యూస్ కాదండి. మనిషి కుక్కని కరిస్తే అది న్యూస్ అంటారు. అందుకని నార్మల్‌గా మాట్లాడితే మన తెలంగాణలో కూడా ఉద్యమాలు చూసాం. అంటే ఇంచుమించు తీవ్రవాదులే కదా అది. అందుకని ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అంటేనే హిందీలో మీనింగ్ ఉద్యమకారుడు అని. ఉద్యమి అని. అంటే ఏదన్నా ఒక కాజ్ తీసుకొని దాని మీద ఉద్యమించడం అంటే అతను ఉద్యమకారుడు అంటారు. అలా ఆయన ఒక అప్‌లిఫ్ట్‌మెంట్. సో, ఒక తెలుగు రాష్ట్రం బాగుపడాలి, మన దేశం బాగుపడాలి అని ఒక ఆశయం. ఆశ వేరు, ఆశయం వేరు. ఒక ఆశయాన్ని తీసుకొని దాని మీద ఉద్యమిస్తే ఆయన ఉద్యమకారుడు అనొచ్చు. ఇది మనం ఒక లీడర్ గాని, ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గాని నేర్చుకోవాల్సినటువంటి క్వాలిటీ. అందుకని మీరు ఏం ప్రొడక్ట్ చేస్తున్నారు, ఏ సర్వీస్ చేస్తున్నారు, అది ఎంతమందికి అవసరం దాని మీద ఉద్యమించాలి. అండ్ ఆరవది ఫిలాసఫర్. ప్లాటో ఒక మాట అంటాడండి. ఏ కింగ్ వెనకాలన్నా ఒక ఫిలాసఫర్ ఉంటాడు. ఫిలాసఫర్ మాట వింటే మన జీవితంలో సఫరింగ్ పోతది. లేదనుకోండి మనం కూడా సఫర్ అయ్యి కొన్నాళ్ళకి మనమే ఫిలాసఫర్ అవుతుంటాం. సో ప్లాటో ఏమంటారంటే, ఇఫ్ గుడ్ పీపుల్ డు నాట్ వాంట్ పాలిటిక్స్, దే హావ్ టు బి రూల్డ్ అండ్ పనిష్డ్ బై బ్యాడ్ పీపుల్. మంచి వాళ్ళు రాజకీయాలు మాకు వద్దు అనుకుంటే వాళ్ళు చెడ్డ వాళ్ళ చేత పరిపాలించబడి శిక్షించబడాల్సిందే అంటారు. మరి మన ఇండియాలో, ప్రపంచంలో జరుగుతున్నది ఏంటండి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆంధ్రాలో అయితే పోటెత్తారు ఓటు వేయడానికి. ఎవరు మోటివేట్ చేస్తే వెళ్ళారు? రెండే మోటివేట్ చేస్తాయండి. ఒకటి ఆశ, రెండవది భయం. అంటే నాకేదో ఇస్తారనుకుని వెళ్ళి ఓటేయొచ్చు, లేదా నాకేదో అవుతుంది అనుకుని ఓటేయొచ్చు. మరి ఏమనుకున్నారో తెలియదు కానీ, బట్ డెఫినెట్లీ ఎవరు ఊహించినంత ఓటింగ్ అయితే జరిగింది. దానివల్ల రిజల్ట్స్ కూడా మారినవి. సో అందుకని ఒక ఫిలాసఫర్ అవ్వాలంటే 4 రకాలండి. ఇవాళ పొలిటీషియన్లో 4 రకాలు అంటారు. క్యారెక్టర్ ఉండి, అంటే చాలా మంచితనం, నిజాయితీ అన్నీ ఉండి సామర్థ్యం లేని వాళ్ళు, అంటే శీలం ఉంది సామర్థ్యం లేదు, ఇలాంటి వల్ల లాభం ఏముందని, మంచివాడు కానీ ఏ పని చేయలేడు. సో అలాంటి వాళ్ళ లాభం ఏముంది? మాట్లాడతారు అంతే, వాళ్ళు ఏమైనా చర్చల్లో పాల్గొంటారు. సో రెండవది సామర్థ్యం ఉంది, నిజాయితీ లేదు. కొంతవరకు పర్వాలేదు, కానీ ఆయన బాగు కోసమే ఎక్కువ చేయగలుగుతాడు. ఎందుకంటే సామర్థ్యం ఉంది కదా. సో దే ఆర్ వెరీ కాంపిటెంట్, దే కెన్ బికమ్ పదవుల్లోకి వచ్చేయచ్చు. కానీ వాళ్ళ దగ్గర నిజాయితీ లేదు. దానివల్ల ఇంటెన్షన్ లేకపోవడం వల్ల సమాజానికి మంచి జరగదు. మూడవది రెండూ లేదు. వీళ్ళు ఎక్కువ ఉంటారండి రాజకీయ నాయకుల్లో. సో శీలం లేదు, అంటే క్యారెక్టర్ లేదు, కాంపిటెన్స్ లేదు, సామర్థ్యం లేదు, శీలం లేదు. ఇలాంటి వాళ్ళు ఇంచుమించు ఏంటంటే పందికొక్కలు అనమాట. వాళ్ళు దే ఆర్ గుడ్ ఫర్ నథింగ్. సో కొన్ని పార్టీల్లో ఇలాంటి వాళ్ళని పెంచి పోషిస్తుంటారు. పేట్రౌడీల నుంచి వచ్చి వీళ్ళు టికెట్ కొనుక్కుని, సో వీళ్ళు కూడా బ్రహ్మాండంగా బూతుల మహారాజులాగా చెల్లిపోతుంటారు. బట్ నాలుగవది ఉంటుందండి, దట్ వాళ్ళకి క్యారెక్టర్ ఫస్ట్ సంస్కారం, రెండవది సామర్థ్యం. మీరు చూడండి, దట్ వేరే చోట్ల ఎలా ఉన్నారో తెలియదు కానీ, ఒక బ్రదర్గా ఎలాంటి సంస్కారం ఉంది. ఆయనకి నియోజకవర్గంలోనే వర్మ గారిని హెల్ప్ చేస్తే ఆయన ఎంత ప్రేమ చూపించారు. రాజకీయాల్లో ఒక రకంగా ఏంటంటే 2 పార్టీలు కలిసి పనిచేయడం లేదా సామరస్య భావం ఏర్పడడం అంత ఈజీ కాదు. అంటే ఎలాంటి సంస్కారం ఉంటే ఆయన మనస్ఫూర్తిగా ఈయన కోసం వర్క్ చేశారు. అంటే ఆయనకు కూడా మంచి ఇంటెన్షన్ ఉండాలి. ఆయన నియోజకవర్గ ప్రజలకి ఇలాంటి నాయకుడు వస్తే నా నియోజకవర్గానికి మంచి జరుగుతుంది. సో అంటే ఒక పొలిటీషియన్ కూడా ఇన్స్పైర్ చేయగలిగాడంటే, సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఫస్ట్ సంస్కారం, రెండవది సామర్థ్యం. ఈ 2 కాంబినేషన్ ఫర్ ఎ గ్రేట్ లీడర్ విచ్ ఎవ్రీబడి కెన్ లెర్న్. కేవలం ఎమోషనల్ అయిపోతే నాయకుడు ఎవరండి? అందుకని మనం ఎవరినైతే అడ్మైర్ చేస్తున్నామో వాళ్ళలోని నాయకత్వ లక్షణాలు తీసుకుంటే దానివల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందని నేను నమ్ముతాను. సో లీడర్షిప్ క్వాలిటీ నెంబర్ 7 ఏంటంటే స్ట్రాటజిస్ట్. ఇప్పుడు మనకి మహాభారతం ఉందనుకోండి, దాంట్లో శ్రీకృష్ణ మహానుభావుడు ఎన్ని స్ట్రాటజీలు వేశారండి. ఎందుకంటే అవతల శకునిమామ ఉన్నాడు, చాలా పెద్ద స్ట్రాటజీలు వేస్తాడు. దాన్ని మించిన ఎత్తుకు పై ఎత్తేయాలంటే ఎంత తెలివైనవాడు ఉండాలి. ఎమోషనల్గా ఉంటే సరిపోతుందా? ఆయన చాలా ఎమోషనల్ని అనుకున్నారు బయట చూసి. కానీ ఆయన ఒక కలవని పార్టీలని, చాలామంది ఏంటిది నేచురల్గా లేదు, మొన్నటి వరకు వాళ్ళకి పడదు, కెమిస్ట్రీ లేదు, ఎలా జరుగుతుంది అనుకున్నారు. కానీ ఒక్కొక్కసారి ఒక అవతల పార్టీ కూడా ఎమోషన్ తీసుకొస్తుంటుంది, భయం కూడా ఎమోషన్ తీసుకొస్తూ ఉంటుంది. ఎలా వచ్చిందో తెలియదు కానీ మొత్తం మీద గ్రౌండ్ లెవెల్ వరకు ఆ ఎమోషన్ తీసుకురావడంలో, ఫస్ట్ కలపడంలో ఆయన కృతకృత్యుడయ్యాడు. దానివల్ల అల్టిమేట్గా సో ఎవ్రీథింగ్ హ్యాస్ కమ్ ఇన్ టు ద ఫేవర్. సో దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, దట్ స్ట్రాటజీ. ఎందుకంటే వ్యూహం అన్నమాట. ఎలాగ మనం అనుకున్నది సాధించాలంటే ఎవరితో కలిస్తే అది జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని ఆలోచించాల్సిందే. సో అందులో ఈసారి అభ్యర్థులను ఎంచుకోవడంలో, ఎందుకంటే పార్లమెంట్లో ఇవాళ 93% కరోడుపతి అంటండి. అంటే మరి అది చెడ్డదా? బిజినెస్ మ్యాన్ అవ్వడం అంటే ఒక రకంగా చెడ్డది, ఒక రకంగా మంచిది. ఎప్పుడు చెడ్డదంటే, బిజినెస్ మెన్ వాళ్ళు ఎంపీసో ఎమ్మెల్యేసో అయినప్పుడు రేపొద్దున్న వాళ్ళు గనక న్యాయంగా నిలబడితే అవతల వాళ్ళకి వాళ్ళ బిజినెస్ మీద గనక ఏదన్నా దాడి జరిగితే వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయేటటువంటి పిరికి పందలైతే అది ప్రజలకి
నష్టం. అందుకని వాళ్ళ వ్యాపారాల కోసమే వచ్చిన వాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదండి. వాళ్ళు ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా అవ్వకూడదని నా ఉద్దేశం. సో అదే గనక వాళ్ళు లీగల్‌గా బిజినెస్ జేసి, వాళ్ళు ఎవరు దాడి చేసినా ఫియర్‌లెస్‌గా, అన్‌షేకబుల్‌గా ఉన్నారనుకోండి, అలాంటప్పుడు వాళ్ళొస్తే ఎక్కువ సర్వీస్ చేయగలుగుతారు. ఎందుకంటే నేను కూడా ఓటేసాను హైదరాబాద్‌లో. ఎందుకేసానంటే ఆయన ఆల్రెడీ రిచ్ పర్సన్. ఈయన కరప్ట్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన ఇంటర్వ్యూలు కూడా చూసాను నేను, ఎంపీ క్యాండిడేట్. కరప్ట్ చేసే అవకాశం లేదని. అందుకని ఒక కొంత మంచి బిజినెస్ లేదా కనీసం ఒక మంచి లీగల్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా అది మంచిదండి. ఎందుకంటే వాళ్ళు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించారు. కొన్నాళ్ళ తర్వాత బిజినెస్ ఆటోమేటిక్‌గా వాళ్ళ పనే ఉండదండి. వాళ్ళు ఇంకా బిజినెస్‌లో ఉంటే ఎక్కువ నష్టం. లేకపోతే కొంతకాలం తర్వాత అది సేమ్ కిక్ ఇవ్వదు. అందుకని అలాంటి వాళ్ళొస్తే మంచిది. సో అందుకని ఎవరికి అభ్యర్థిత్వం ఇస్తే వాళ్ళు కొంత ఇన్వెస్ట్ చేయగలుగుతారో, ఎంత టైం ఇన్వెస్ట్ చేయగలుగుతారో, టైం ఇవ్వగలుగుతారో అన్నది ఆలోచించి చేసుంటారని నా అభిప్రాయం. సో అండ్ హి హాస్ డెఫినెట్‌లీ ఆ స్ట్రాటజీ వర్క్ చేసింది. ఈసారి 21 సీట్లు తీసుకోవడం అంటే చాలామంది తగ్గించేశారు, మీరు కాంప్రమైజ్ అయిపోయారు అని అనుకున్నారు. దట్ సేమ్ వాళ్ళ సామాజిక వర్గం కూడా అనుకున్నారు. ఎమోషనల్ ఫీల్ అయ్యారు. కానీ ఆయన స్ట్రాటజీ మనం తీసుకున్న కొద్ది సీట్లైనా పవర్‌ఫుల్‌గా గనక మనం చేస్తే ఒకసారి రికగ్నిషన్ 100% స్ట్రైక్ రేట్ వల్ల ఈ యొక్క గుర్తు ఏదైతే గాజు గ్లాస్ ఉందో అది పర్మనెంట్ అయిపోయింది. అంటే ఎంత బ్రాండ్ స్ట్రాటజీ అండి అది. అంటే ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇంకా ప్రమోట్ చేసుకొని మళ్ళీ మార్చాల్సిన పని లేదు. సో అది ఎంతవరకు జరిగిందంటే ఒక రకంగా చెప్పాలంటే నేషనల్ పార్టీని కలపడం వల్ల నేషనల్ పార్టీ విన్ అవ్వడానికి కొంచెం ఇక్కడ లోకల్ పార్టీ కూడా అవ్వడం వల్ల అది రాష్ట్రానికి మంచి జరిగింది అండ్ దేశానికి మంచి జరిగింది. ఆయన ఎప్పుడో 'ఖుషి' సినిమాలో ఒక పాటలో దేశం గురించి ఒక భక్తి సాంగ్ ఉంటుంది, 'మేరా జహా' అని. సో అన్నట్టుగానే ఆయన ఆంధ్రప్రదేశ్ గురించి చేసిన ఇవాళ భారతదేశంలో జరిగే మంచికి కూడా ఆయన కారణమయ్యాడు. అది తిరిగి ఆంధ్రప్రదేశ్‌కి మంచి జరిగేటటువంటి దానికి కారణం ఏందంటే ఒక మంచి ఇంటెన్షన్ ఉంటే అది ఎన్ని డాట్స్‌ని కనెక్ట్ చేస్తదో ఒకసారి చూసి మీరు కూడా మీ వ్యాపారం గానీ, మీ కెరియర్ గానీ, మ్యారేజ్ గానీ ఏది తీసుకున్నా స్టార్ట్ విత్ ఎ గుడ్ ఇంటెన్షన్. ఏం చేస్తున్నారనేది ముఖ్యం కాదు, ఎందుకు చేస్తున్నారనేది ముఖ్యం. సో ఆస్క్ యువర్ సెల్ఫ్ వై యామ్ ఐ డూయింగ్. అందుకని ప్రతిరోజు పుట్టినరోజు కూడా అడగండి, నేను పుట్టాను కరెక్టే సెలబ్రేట్ చేసుకుంటున్నా, ఎప్పుడు పుట్టాను కాదు ఎందుకు పుట్టానో కనుక్కోండి. సో అందుకని ఎవ్రీబడీ నోస్ వెన్ దే ఆర్ బార్న్, ద డే యూ డిస్కవర్డ్ వై యూ ఆర్ బార్న్. ఆ రోజు మీరు నిజంగా పుట్టినట్టు ఆ రోజు మీరు సెలబ్రేట్ చేసుకోవచ్చు. అండ్ 8th పవర్ ఆఫ్ లవ్ వర్సెస్ లవ్ ఫర్ పవర్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి అది. పవర్ ఆఫ్ లవ్ అంటే పవర్ ఆఫ్ లవ్ అన్నది ప్రేమ యొక్క పవర్. లవ్ ఫర్ పవర్ అన్నది పదవి కోసం ప్రేమ. మీరు 'బాహుబలి' సినిమా చూసే ఉంటారు. అందులో బల్లాల దేవకి ప్రేమ ఉంది, బాహుబలికి ప్రేమ ఉంది. బల్లాల దేవకి దేని మీద ప్రేమ ఉంది? పదవి మీద ప్రేమ ఉంది. అంటే ఆయనకి లవ్ ఫర్ పవర్ ఉంది. పవర్ ఆఫ్ లవ్ లేదు ఆయనకి. సో తన పదవి మీద ప్రేమ వల్ల తల్లిని కూడా చంపేస్తాడు ఆయన. అదే బాహుబలి పవర్ ఆఫ్ లవ్. ఆయనకి ప్రజలంటే ప్రేమ. ఆయన రాజుగా లేకపోయినా కానీ ప్రజల కోసం ఆ వాటరు అలాంటివన్నీ ఆలోచిస్తూ ఉంటాడు. అందుకే ఆ విలన్ అంటుంటాడు, సో వీడెక్కడున్నా రాజేరా అని. అంటే ఒక నిజమైనటువంటి పవర్ ఆఫ్ లవ్ ఉన్నవాడికి పదవితో సంబంధం లేదు. వాళ్ళనే లీడర్ వితౌట్ టైటిల్ అంటారు. సో ఇది చాలా గుర్తుంచుకోవాలండి మనం. అందుకని మనకి సహజంగా మనకి ప్రేమ ఉండి అవుట్ ఆఫ్ లవ్ నుంచి మీరు ఏదైనా చేయాలి తప్ప అది వస్తే దాని మీద నాకు ప్రేమ, అది వచ్చిన తర్వాత నేను ఆనందంగా ఉంటానని అనుకుంటే అతను డెఫినెట్లీ హీఈస్ నాట్ డిజర్వ్డ్ ఫర్ దట్ పొజిషన్ అని నా ఉద్దేశం. అందుకని మీరు ఏదన్నా ఒక బిజినెస్ మొదలుపెట్టినా, ఒక లీడర్షిప్ మొదలుపెట్టినా, ఒక కెరియర్ కానీ, ఒక మ్యారేజ్ కానీ పవర్ ఆఫ్ లవ్ వల్ల మీరు ప్రజలకి కనెక్ట్ అవ్వగలుగుతారు, మనుషులకి కనెక్ట్ అవ్వగలుగుతారు. కాంటాక్ట్స్ కాదండి, కనెక్ట్స్ ఏర్పడతాయి లైఫ్లో. అండ్ 9వ పాయింట్ ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీ, హేట్ ద సిన్ నాట్ ద సిన్నర్. పాపిని కాదు, పాపాన్ని ద్వేషించు, పాపిని కాదు. హేట్ ద సిన్ నాట్ ద సిన్నర్. ఎందుకంటే అతను చేసిన పనిని విమర్శించండి, అతనిని కాదు. ఎవరికైనా ఒక జడ్జి గారు అతను చేసిన పనికి మరణశిక్ష విధించాలంటే అతన్ని ద్వేషించక్కర్లా, అతను చేసిన పనికి అది. ఎందుకంటే అతను పుట్టినప్పుడు అందరూ ఈక్వల్గానే పుడతారు. ఆ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, ప్రోగ్రామింగ్ కానీ, ఆ మతం కానీ, క్యాస్ట్ కానీ రకరకాల ఫీడ్ అవ్వడం వల్ల అతని యొక్క అవుట్కమ్ ఉంటుంది అది. అందుకని హేట్ ద సిన్ నాట్ ద సిన్నర్. ప్రతి సెయింట్కి ఒక పాస్ట్ ఉంటుంది, ప్రతి సిన్నర్కి ఒక ఫ్యూచర్ ఉంటుంది. అందుకని ఆయన ప్రకటించాడు. సో మాకు వ్యక్తిగతంగా మాకు ఏ నేతలు కూడా మాకు శత్రువులు కాదు, వాళ్ళు చేసిన పనినే మేము వ్యతిరేకించాం తప్ప వ్యక్తిగతంగా వాళ్ళని కాదు. సో ఇది ప్రతి నాయకుడు, ప్రతి వ్యక్తి కూడా తెలుసుకోవాల్సిన విషయం అండి. అండ్ 10 అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కింగ్ మైండ్ సెట్. సో ఎ లీడర్ వితౌట్ టైటిల్. సో పదవులను బట్టి గౌరవం కాదండి. నేను రాసిన లెవెల్ 6 లీడర్షిప్ ఏంటంటే, మొదటి లీడర్షిప్ లెవెల్ ఏంటంటే పదవిని బట్టి గౌరవం. పదవి పోయిన తర్వాత పెద్ద పడించుకోరు.
సో ఇంతకాలం గౌరవం దేనికి? కరప్టెడ్ అండి అతను. అయినా శాల్యూట్ కొడతారు. అంటే గౌరవం దేనికి? పదవికి. ఇవాళ చూడండి, మినిస్టర్ గారేమో ఐఏఎస్ని ఏమయ్యా అంటారు, ఐఏఎస్ ఏమో సార్ అంటాడు. అంటే దేనికా గౌరవం? మినిస్టర్ పెద్ద పోస్ట్, అది గౌరవం దానికి. కానీ నిజంగా కనుక ఆయనకి ఆ యొక్క సంస్కారం, ఆ యొక్క సామర్థ్యం రెండు ఉన్నాయనుకోండి, ఇంటెన్షన్ ఉందనుకోండి, లీడర్ గొప్ప లీడర్ అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? అప్పుడు బయట కనపడినా కానీ ఆయన కూడా అదే విధంగా గౌరవిస్తారనమాట. లెవెల్ 2 లీడర్షిప్ ఏంటంటే ప్రవర్తన బట్టి గౌరవం. ఇవాళ పర్సనాలిటీ డెవలప్మెంట్ బాగా అయిపోయిందండి. క్యారెక్టర్ డెవలప్మెంట్ మాత్రం టైం లేదండి ఎవరికి. చెట్టుకు రూట్స్ అన్నది క్యారెక్టరు, చెట్టు అన్నది వ్యక్తిత్వం, చెట్టు మీద ఫ్రూట్స్ అన్నది రిజల్ట్, చెట్టు మీద పక్షులు అన్నవి మన యొక్క టీం మెంబర్స్, చెట్టు కింద సేద తీర్చుకునే వాళ్ళందరూ ప్రజలు లేదా మన కస్టమర్స్ అనుకోవచ్చు. సో అంటే రూట్స్ బాగుంటే ఫ్రూట్ బాగుంటుంది. అంటే రూట్స్ అన్నది వాల్యూస్. సో ఒక కింగ్ మైండ్ సెట్ ఉండాలండి. ఒక సాధికారికంగా బతకాలంటే మనం కోర్ వాల్యూస్ అంటారు. అంటే కాంప్రమైజ్ అవ్వకుండా నాన్ నెగోషియబుల్ వాల్యూస్. మరణాన్ని స్వీకరిస్తాం కానీ ఆ వాల్యూస్ని కాంప్రమైజ్ కాం. అలాంటి వ్యక్తి కింగ్ మైండ్ సెట్ తోటి అంతర్గత రాజ్యానికి రాజుగా బతకగలుగుతాడు అనమాట. బికాస్ ద ఇన్సైడ్ ఈ కాంకర్డ్ హిజ్ థాట్ ప్రాసెస్. సో అందుకే ప్రతిరోజు టీ తాగాలంటాం. జనసేనది కూడా టీ గుర్తు కాబట్టి టీ తాగాలంటాం. టీ అంటే ఏంటో తెలుసా అండి? థాట్స్, ఎమోషన్ అండ్ యాక్షన్. మంచి థాట్స్ ఉంటే మంచి ఎమోషన్స్ వస్తాయి, మంచి ఎమోషన్స్ ఉంటే మంచి యాక్షన్స్ వస్తాయి. అందుకని ఈ మంచి థాట్స్ మీరు ఎవరైనా లీడర్స్ని అడ్మైర్ చేసినప్పుడు వాళ్ళ వాల్యూస్ని, వాళ్ళ యొక్క క్వాలిటీస్ని మీరు అబ్జర్వ్ చేస్తే అది ఎలా అడాప్ట్ చేసుకోవాలని చూస్తే శత్రువు నుంచి కూడా నేర్చుకోవచ్చండి. అందుకని మీరు అభిమానిగా ఈ క్వాలిటీస్ నేర్చుకొని మీరు అడాప్ట్ చేయగలిగితే దట్ విల్ బి ద రియల్ గిఫ్ట్ టు యువర్ లీడర్. ఎందుకంటే ఒక లీడర్స్ని తయారు చేసి లీడర్స్గా ఉంటే ఆయన జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఒక లీడర్ ఫాలోయర్స్ని తయారు చేసి కొన్నాళ్ళకి తెలియకుండా ఫాలోయర్ అయిపోతుంటారు. ఎందుకంటే వాళ్ళు ఏం కోరుకుంటారో అది చేయాల్సినటువంటి ఆలోచనలకు వస్తే తెలియకుండా ఒక ట్రాప్లో పడుతుంటారు. నేను కూడా, నాకు చాలామంది అభిమానులు ఉంటారు. సో మోటివేషనల్ స్పీకర్గా, యాజ్ అ లీడర్షిప్ కోచ్గా, కానీ ఎక్కువ మోటివేషన్ స్పీకర్గా ఉంటారు. అందుకని నేను ఎలాంటి ట్రాప్లో పడుతుంటాను, వాళ్ళకి నచ్చింది చేసే విధంగా నేను ట్రాప్లో పడుతుంటాను. బట్ వాళ్ళని కూడా నేను నెక్స్ట్ లెవెల్కి తీసుకురావాలి అనుకుంటే నేను వాళ్ళ లైక్స్ గురించి కాకుండా నేను ఏం చేయగలను, వాళ్ళకి ఏది మంచి జరుగుతుందో అది ఆలోచించగలగాలి. లెవెల్ 3 లీడర్షిప్ ఈజ్ పర్ఫార్మెన్స్. మనం ఎన్ని మాట్లాడినా ఈ ప్రపంచంలో మనం యాక్షన్ తీసుకుని రిజల్ట్ వస్తేనే ప్రపంచం మనం గౌరవిస్తుంది. ఈవేళ పవన్ కళ్యాణ్ గారిని అందరూ ఎందుకంత గౌరవిస్తున్నారు, ఎందుకంత రాస్తున్నారు? బికాస్ ఆఫ్ ద రిజల్ట్. అందుకని అల్టిమేట్గా మనం యాక్షన్లోకి ఉండాలి అండ్ రిజల్ట్ వదిలేయాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అండి, మిరకిల్స్ విల్ హ్యాపెన్. మనం అనుకున్న రిజల్ట్స్ కూడా వస్తాయి. కానీ నమ్మాలి, మంచికి కూడా మార్గం ఉంది అని నమ్మాలి, బలంగా విశ్వసించాలి. ప్రపంచం అంతా విశ్వసించకపోయినా సరే ఎస్, మిరకిల్స్ విల్ హ్యాపెన్ అని మనం నమ్మాలి. అండ్ లెవెల్ 4 లీడర్షిప్ ఏంటంటే మీరు లీడర్గా ఉండడం కాదు, మీరు ఎంతమంది లీడర్స్ని తయారు చేస్తారు అన్నది లెవెల్ 4 లీడర్షిప్. బికాస్ మనం ఎప్పటికీ వాళ్ళ ఫాలోయర్ లాగా ఉంటే ఎలాగా? సో లెవెల్ 5 లీడర్షిప్ ఏంటో తెలుసా అండి? లెవెల్ 5 ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండాలి. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలి. సో అంటే లెవెల్ 5 లీడర్షిప్ ఏంటంటే మనం ఒక రంగంలో మాస్టర్ అవ్వాలి, కానీ వ్యక్తిగతంగా మాత్రం సింపుల్, అప్రోచబుల్, యాక్సెసిబుల్. పవన్ కళ్యాణ్ గారిలో ఈ యొక్క క్వాలిటీస్ మీరు ఆయన కలిసి ఉండుంటే కనుక మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఆయన సాలిట్యూడ్తో తనతో తాను ఉండడాన్ని ఎక్కువ ఇష్టపడతా ఉంటారు. బీయింగ్ లోన్లీ ఈజ్ డిఫరెంట్, బీయింగ్ అలోన్ ఈజ్ డిఫరెంట్. తనతో తాను ఉండగలిగినప్పుడు మనిషికి ఆ యొక్క ఇంట్యూషన్ కానీ ఇలాంటి భావనలు కానీ ఖచ్చితంగా ఒక లీడర్షిప్కి తనతో తాను స్పెండ్ చేయాల్సిన సమయం ఎక్కువ గడపాలి. యాక్చువల్గా దట్ ఈస్ ద వన్ క్వాలిటీ వీ హ్యావ్ టు లెర్న్. కొంతమంది చూడండి, వాళ్ళకి బోర్ కొడుతుంది ఎవరో లేకపోతే, ఫోన్ లేకపోయినా, టీవీ లేకపోయినా. అంటే తనతో తను గడిపితేనే తనకు అంత బోర్ అయితే ఈ ప్రపంచంలో ఎవరికైనా ఎంత బోర్ కంపెనీ మీరు. అందుకని తనతో తాను ఇష్టపడే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరైనా ఇష్టపడతారు. అలా పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ తనతో తాను ఉండడానికి ఇష్టపడతారు. సో అందుకని ఈ క్వాలిటీస్ని కూడా మనం నేర్చుకోవచ్చు. లెవెల్ 6 లీడర్షిప్ ఏంటంటే డ్రివెన్ బై అ పర్పస్. అందుకని మీకు సామర్థ్యం ఉన్నా ఏమి లేకపోయినా అన్నీ ఆటోమేటిక్గా వస్తాయండి. సో ఆర్ యూ డ్రివెన్ బై ఎ కాజ్? ఏదన్నా ఒక సంఘటన, ఒక కాజు, ఇది ఖచ్చితంగా ఈ మార్పు జరగాలనేటటువంటి భావన, అంటే మీ హృదయంలో మీకు కరుణ, ఇవన్నీ మీకు వస్తే కనుక దాని మీద ఉద్యమిస్తే యు ఆర్ కాల్డ్ ఎ లెవెల్ 6 లీడర్. అంటే చూడండి, ఎక్కడో ఒక ఆయన ప్యాడ్మ్యాన్ అనే సినిమా వచ్చింది ఆయన మీద. దట్ ఆయన చూశారు, ఒక రూరల్ ఉమెన్కి ఎందుకు లేవు ఈ శానిటరీ నాప్కిన్స్, రిచ్ పీపుల్కి ఎందుకు ఉన్నాయి, ఎందుకు చీప్గా తయారు చేయకూడదు, అలాంటి తయారు చేసే మిషన్ ఎందుకు తయారు చేయకూడదు అని ఒక మన తమిళనాడులో ఒక ఆయన దాని మీద ఉద్యమించి దాన్ని తయారు చేసి ఎవరైతే దీన్ని ఇంత చీప్గా తక్కువ రేటుకి ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఆ మిషన్ అమ్మిని పద్మశ్రీ అవార్డు కూడా తీసుకున్నారు ఆయన. అంటే ఆయన లెవెల్ 6 ఎంటర్ప్రెన్యూర్ అనమాట.
అంటే సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్ సెంటర్ ఒక కాజ్ కోసం పనిచేసింది. ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఎందులో పడితే అందులో ఎంటర్ అయ్యే వాళ్ళని ఎంటర్‌ప్రెన్యూర్ కాదండి. అంతా ప్రేరణతోటి ఒక పనిని మొదలుపెట్టి దాని మీద ఉద్యమించే వాళ్ళని ఆంత్రప్రెన్యూర్ అంటారు. అంటే ఒక రకంగా ఒక పొలిటికల్ పార్టీ జనసేన కూడా ఒక ఆంత్రప్రెన్యూర్‌షిప్పే. ఇవాళ తెలుగుదేశం 40 సంవత్సరాలు అంటారంటే ఆయన ఫౌండర్ ఎన్టీ రామారావు గారు దాన్ని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇలా తీసుకొచ్చి నెక్స్ట్ లెవెల్ లీడర్స్ తీసుకెళ్తా ఉంటారు. అంటే ఏ మూవ్‌మెంట్‌కైనా మూవ్‌మెంట్ మేకర్స్ ఉంటారు. అంటే మొదలు పెడతారు. వాళ్ళు మూవ్‌మెంట్‌ని సృష్టించగలుగుతారు. మూవ్‌మెంట్ టాకర్స్ దాని వెనకాల నాగబాబు గారు లాంటి వాళ్ళు ఇంకా చాలామంది లీడర్స్ నాదెండ్ల మనోహర్ గారు ఇట్లా చాలామంది లీడర్స్ ఎంతోమంది వెనకాల బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేస్తుంటారు. వాళ్ళందరూ మూవ్‌మెంట్ టేకర్స్. సో, అందరూ మూవ్‌మెంట్ మేకర్స్ అవ్వక్కర్లేదు. చరిష్మాటిక్ లీడర్స్ అవ్వక్కర్లేదు. సో, మూడవది ఏంటంటే మూవ్‌మెంట్ బ్రేకర్స్. మనతోడే ఉండి కోవర్ట్‌లాగా ఉండి విమర్శిస్తా ఉంటారు. సో, వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఎవరున్నారో అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. నాలుగవది మూవ్‌మెంట్ ఫ్యాకర్స్. చేసేద్దాం రండి అంటారు. అవసరం వచ్చిన టైంకి కనపడరు. సో, వీళ్ళు నిజమైన లీడర్స్ ఎవరో అథెంటిక్‌గా అబ్జర్వ్ చేయాలి. అండ్ ఐదవది ఉంటారు మూవ్‌మెంట్ జోకర్స్. ఇంకా వాళ్ళు ట్రోలింగు, కామెంట్సు ఇవి తప్ప వాళ్ళు నిజంగా క్షేత్రస్థాయికి వచ్చి పనిచేసే వాళ్ళు ఉండరండి. అందుకని నిజంగా పవన్ కళ్యాణ్ గారు మూవ్‌మెంట్ మేకర్. అందుకని ఆర్గనైజేషన్‌కి ఉపయోగపడేది ఇద్దరే మూవ్‌మెంట్ మేకర్స్ అండ్ మూవ్‌మెంట్ టేకర్స్. ఇద్దరిలో మనం ఒకరినన్నా మనం ఆర్గనైజేషన్‌లో ఉండాలి. లేదా అలాంటి వాళ్ళతో మనం కొలాబరేషన్ అవ్వాలి. సో, అండ్ దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు కమ్యూనికేట్ విత్ యూ. సో దట్ ఇందులో ఎక్కడైనా ఒక మాట మీ అందరికి ఎవరికైనా ఉపయోగపడితే సంతోషం. అండ్ ఐ రియల్లీ విష్ పవన్ కళ్యాణ్ గారు, మన చంద్రబాబు నాయుడు గారు, మన నరేంద్ర మోడీ గారు అందరూ కలిసి భారతదేశాన్ని ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 కూడా అభివృద్ధి పదంలో సాగి తెలుగువారు మరొక్కసారి మన యొక్క గర్వకారణంగా జీవించాలని కోరుకుందాం. అలాగే భారతదేశం నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో భారతదేశం ఇవాళ 5th లార్జెస్ట్ ఎకానమీగా ఉంది. 3rd లార్జెస్ట్ ఎకానమీగా వెళ్తున్నాం. నెక్స్ట్ 10, 15, 25 ఇయర్స్ ఇస్ కీలకం. 100 ఇయర్స్ అయ్యే లోపల మనం సూపర్ పవర్‌గా అంటే వేరే దేశాలు సూపర్ పవర్‌గా అయితే అది వేరే దేశాలకి ప్రమాదం అది. కానీ ఇండియా సూపర్ పవర్‌గా అయితే ప్రపంచానికి మంచిది. ఎందుకంటే మనం స్ట్రెంగ్త్ అన్నారు. మన దగ్గర అణుబాంబులు ఉండడం దాడి చేయడానికి కాదు. పక్కవాడి దగ్గర ఉంటే మన దగ్గర ఉండి వి బోత్ రెస్పెక్ట్ ఈచ్ అదర్. అందుకని వీఆర్ ద పవర్ ఆఫ్ లవ్ నుంచి వచ్చినటువంటి దేశం, లైట్ హౌస్‌గా ఉండే దేశం కనుక మనలాంటి వాళ్ళు ఎక్కువ సక్సెస్ అయితే ప్రపంచానికి ఎక్కువ ప్రశాంతత, పీస్ ఉంటుంది కనుక మంచి వాళ్ళు ఎక్కువ సక్సెస్ అవ్వాలి. అలా ఇవాళ పవన్ కళ్యాణ్ గారి యొక్క విజయం అందరికీ కూడా ఇన్స్పిరేషన్ అండ్ ఒక ఆదర్శం. ఈ యొక్క క్వాలిటీస్ నుంచి నేను పర్సనల్‌గా నేను ఇన్స్పైర్ అయ్యాను కాబట్టి నేను చెప్తున్నాను. మీరు కూడా ఏదన్నా ఇందులో ఒక పాయింట్ అన్నా తీసుకుని దాన్ని అప్లై చేస్తే మీరు కూడా ఒక మంచి నాయకుడిగా ఎదగాలని, పార్టీకి, రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడే పౌరులుగా ఉండాలని కోరుకుంటూ నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.